హలో ఫ్రెండ్స్, ఇదే నా ఫస్ట్ వీడియో నా ఛానల్లో. మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా, ఇవన్నీ నా చేపలు. అక్కడ కనిపిస్తున్న ఫిల్టర్ కూడా నేను నా చేతులతోనే తయారు చేసిన. ఎక్కువ శాతం ఇందులో మీకు పోలార్ ప్యారెట్స్, ఏంజిల్స్, ఇంకా సీ ఏంజిల్స్, పెద్ద సైజు ఆరెంజ్ ప్యారెట్స్, స్నైల్స్, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫిషెస్ గురించి కావాలన్నా ఏమన్నా కామెంట్లో పెట్టండి. ఇంకా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలామందికి ఫిషెస్ ఎట్లా పెంచాలో తెలియదు కదా. వాళ్ళకి ఏం చేస్తానంటే, నేను ఎట్లా పెంచాలి, వాటర్ పారామీటర్స్ ఎట్లా పెట్టాలి, వాటికి ఫుడ్ ఏమి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు వాష్ చేయాలి, యాక్వేరియంని ఎలా వాష్ చేయాలి, అవన్నీ నేను చెప్తాను అనమాట నా ఛానల్లో. ఇప్పుడు ఎవరికి ఏం డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో అడగవచ్చు, నేను చెప్తాను. ఎక్కువ శాతము చాలామంది ఏంటంటే తెస్తారు, వాళ్ళ ఫిషెస్ని చంపేస్తూ ఉంటారు. అంటే అవి చనిపోతూ ఉంటాయి. మీకు ఎట్లా కేర్ తీసుకోవాలో తెలియదు కాబట్టి అవి చనిపోతూ ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, వాటి గురించి నాలెడ్జ్ తెచ్చుకొని బిగినర్ ఫిషెస్ నుంచి మీ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటా, హాబీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఈచ్ ఇండివిజువల్ ఫిష్కి సపరేట్ బిహేవియరే కానీ, ఫుడ్ సిస్టమే కానీ, వాటి వాటర్ పారామీటర్సే కానీ ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం అన్నీ ఫ్రెష్ వాటర్ ఫిషెసే, పిహెచ్ లెవెల్ అవన్నీ సేమే ఉంటాయి. కానీ ఏంటంటే కొన్ని లో రెసిస్టెన్స్ ఉంటాయి, కొన్ని హై రెసిస్టెన్స్ ఉంటాయి అన్నమాట. వీటిలో ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే వేరే ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అక్కడ కనిపిస్తున్న ఫిల్టర్ కూడా నేనే తయారు చేసుకున్నాను నా ఓన్గా. వాటి గురించి కూడా నేను సపరేట్గా ఏదన్నా వన్ డే చూసుకొని మీకు వీడియో పెడతాను, ఎట్లా ఫిల్టర్ తయారు చేయాలి, ఇంకా వీటి ఫిష్ ఫుడ్ ఎట్లా ఫుడ్ ఇస్తుండాలి, ఎప్పుడెప్పుడు ఇస్తుండాలి. మీకు ఇప్పుడు చాలామందికి పోలార్ ప్యారెట్సే కానీ బ్రీడింగ్ చేయాలనిపిస్తుంది. అంటే వాటిని బేబీస్ తీసుకురావాలనిపిస్తుంది. వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను అన్నమాట. ఎట్లా బ్రీడింగ్ చేయాలి, ఎట్లా వాటిని పెంచాలి, వాటి కేర్ ఎలా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్యారెట్ ఫిషెస్కి హైడింగ్ స్పాట్స్ ఎక్కువ పెట్టాలన్నమాట. హైడింగ్ స్పాట్స్, ఎక్కువ స్పేస్ ఉండాలి. మీకు అక్కడ కనిపిస్తున్నాయి వీడియోలో చిన్న చిన్న స్నేల్స్ కూడా ఉన్నాయి. మీరు చూసినట్టయితే అవి నా దగ్గరనే బ్రీడింగ్ అయ్యి నా దగ్గరనే పెరిగిన స్నేల్స్ అన్నమాట అవి. అంతే ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు అడగండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.